ఫ్యామిలీ ప్రేయర్ తీసుకొచ్చే అంత బెనిఫిట్ ఏది తీసుకురాదండి. సంఘ ప్రార్థన చాలా ఇంపార్టెంట్, కుటుంబ ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు అలసిపోతూ ఉంటాం. గొడవలు, అరుపులు, కొట్లాట్లు, బెంగలు, విచారాలు ఇవి మన కుటుంబాలను అలుముకుంటున్నాయంటే ఎక్కడో ఏదో లోపం జరుగుతుందని మీరు గమనించాలి. కుటుంబానికి ప్రార్థన సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. యవ్వన వయసులో ఉన్న నీ కుమార్తెని, నీ కుమారుని తీసుకొచ్చి ఆ కుటుంబ ఆరాధనలో నువ్వు ఎప్పుడైతే కూర్చోబెడతావో, పాటలు పాడడంలో, వాక్యం చదవడంలో, మీరందరూ కలిసికట్టుగా కూర్చుని ప్రార్థన చేసుకోవడంలో ఉండే సంతృప్తి ప్రార్థన చేసుకున్న తర్వాత మీరు అనుభవిస్తారు. నైట్ టైము నిద్రపోయే ముందు విశ్వాన్ని తీసుకుని ఆయన వాక్యం చెప్తారు. వాక్యం చెప్పినప్పుడు మేము వాక్యంలో ఆయనతో కలిపి చెప్తాము, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేము ముగ్గురం కలిసి ప్రార్థన చేసుకుంటాము. చెయ్యి పట్టుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది, తండ్రి ఈరోజు మేము ముగ్గురం కలిసి ప్రార్థన చేసుకుంటున్నాం. అయితే మా ముగ్గురులో ఏదో ఒక కొంత వయసు అయిపోయిన తర్వాత, కొంతకాలం అయిపోయిన తర్వాత ఏదో ఒక చెయ్యి వదిలేయాలి కదా. ఈ పట్టుకుని ఉన్నంత కాలం కూడా మిమ్మల్ని మేము వదలకూడదు తండ్రి, మిమ్మల్ని మేము గట్టిగా పట్టుకోవాలి, మీ కళ్ళు దృష్టి మా మీద ఉండాలి అనిపిస్తుంది. మీ కుటుంబాలు కూడా అటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవించాలంటే ఈ రోజు నుంచి ప్రారంభించండి. 24 గంటల సమయాన్ని మనం దేవుడి దగ్గర నుంచి తీసేసుకుంటున్నాం. దేవుని కోసం ఒక పావు గంట అలా రోజు సమయాన్ని పెంచుకుంటూ ముందుకెళ్ళండి. గొప్ప ఆశీర్వాదాన్ని మీరు చూస్తారు.